మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కవ్వంపల్లి అభిమానులు సంబరాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అభిమానులు ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, బెజ్జంకి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అల్గునూరు డివిజన్లో అధ్యక్షులు తమ్మనవేని రమేష్, గోపుమల్లారెడ్డి ఆధ్వర్యంలో, తిమ్మాపూర్ సర్పంచ్ గంకడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే అల్గునూరుకు చేరుకోగానే టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా కవ్వంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేణిగుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో కవ్వంపల్లి జన్మదిన వేడుకల్లో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఏసీపీ సదన్ కుమార్, తహసీల్దార్లు కర్ర శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, ఎంపీడీఓలు, సీఐలు శ్రీలత, శ్రీనివాస్, ఎస్ఐలు నరేందర్ రెడ్డి, తోట తిరుపతి, సిరిసిల్ల అశోక్, అన్వర్ కలిసి బర్త్డే విషెస్ తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అరిపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పటేల్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డిలు పూలబొకే అందజేసి సాలువా కప్పి నోట్బుక్స్, పెన్నులు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కవ్వంపల్లి డప్పు కొడుతూ సందడి చేశారు. ఓకే సార్, ఓకే సార్. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నామని కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల్లో కవ్వంపల్లి సతీమణి, కవ్వంపల్లి అనురాధ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తమ్మనవేని శ్రీనివాసరావు, దావు సంపత్ రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, ఉదారపు శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్, గోపు మల్లారెడ్డి, సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, ఎస్ఎల్ గౌడ్, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, శ్రీగిరి రంగారావు, కొత్త తిరుపతి రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓకే